శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 29వ అధ్యాయం. బాలారాం మాస్కర్ అతడి భార్య చనిపోయిన తరువాత విరక్తి పొంది కొడుకునకు ఇంటి భారం అప్పచెప్పి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయాను. బాబా ఇతని భక్తిని మెచ్చుకొనివారు. ఒకసారి సాయి ఇతనికి 12 రూపాయలనిచ్చి మచ్చీంద్ర గడలో ఉండమని రోజుకు 3 సార్లు ధ్యానం చేయమని చెప్పి పంపాను. అక్కడికెళ్ళ చక్కని ప్రకృతి దృశ్యములను, పరిశుద్ధమైన నీరు, ఆరోగ్యమైన గాలి చూసి మస్కర్ సంతసించి బాబా ఆదేశం ప్రకారం తీవ్రముగా ధ్యానం చేయుచుండెను. ఒకనాడు చైతన్యావస్థ యందే మాస్కర్కు బాబా దర్శనమిచ్చును. తనను ఇచ్చడికి ఎలా పంపితిరని అతడు బాబాను అడిగాను. అందుకు బాబా, షిరిడీలో నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగుచుండొచ్చే నీ చంచల మనసును నిలకడ చేయుటకు ఎక్కడికి పంపితిని అని చెప్పాను. ఈ పంచేంద్రియాముల్లో నన్ను 3 మూరలా మనిషిగా ఊహించిదివి. నేనెప్పుడూ షిరిడీలోనే ఉండదని అనుకుంటువి. నీవిప్పుడు చూసిన నా రూపం షిరిడీలో నీవు చూసిన రూపం వలె ఉండదో లేదో చూడము. ఇది నిరూపించుటకే నేను ఇచ్చటికి పంపించితిని అని చెప్పాను. కొన్నాళ్ళ తర్వాత మస్కర్ బాంద్రా వెళ్ళుటకు బయలుదేరి పూనా నుండి దాదర్కు రైల్లో వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. టికెట్ల కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా పిక్కిరిసిపోయిను. టికెట్లు దొరకలేదు. కంబాలి కప్పుకొనిన ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడ వెళ్ళుచుండిరి అని అడగగా దాదరుకు అని చెప్పాను. అతడు, మీరు దయతో ఈయన దాదరు టిక్కెట్ తీసుకోండు, నాకు అవసరమైన పని ఉండటచే మానుకొంటుచునని దాదరు టిక్కెట్ అతని చేతిలో పెట్టి టిక్కెట్ను చూసి తల ఎత్తు లోపల జనంలో కలిసిపోయాను. ఎంత వెతికినను లాభం లేకపోయాను. రైలు కదులు వరకు చూచినను అతని జాడలేదు. ఇంటికి వెళ్లి తిరిగి షిరిడీకి వచ్చును. తన అంత్యకాలం వరకు బాబా సన్నిధిలోనే ఉండి ఆఖరికి షిరిడీలోనే మరణించిన ఇతడు నిజంగా అదృష్టవంతుడు. బూటీ మందిర నిర్మాణం పూర్తి అగుట. బూటీ తాను నిర్మించు మందిరంను త్వరగా పూర్తి చేయవాలని దీక్షతో పనులను తొందరగా పూర్తి చేయుచుండెను. శ్యామ నిత్యము కట్టడపు పనులను పర్యవేక్షించుండగా బాబాసాహెబ్ జోగ్, తాత్య, రామచంద్ర పటేల్ మొదలగు భక్తులు దిగునీకృత ఉత్సవంతో బాబా పనులకు సహకరించుండిరి. బాబా అనుగ్రహం వలన 1916 డిసెంబర్ నాటికి బుడివాడ నిర్మాణం పూర్తయ్యను. నగిషీ పనులు, చెక్కడములు మాత్రం అక్కడక్కడ మిగిలి ఉండును. వామన్ నార్వేకర్ ఇతడు బాబాను త్రికరణ శుద్ధిగా ప్రేమించిన భక్తుడు. ఒకసారి ఇతడు ₹1 తెచ్చును. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్త ఆంజనేయ స్వామి బొమ్మలు కలవు. దాన్ని బాబాకి ఇచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రపరిచి ఊది ప్రసాదంతో తనకి ఇవ్వవల్లని, ఆ తర్వాత దాన్ని తన ఇంట్లో పూజించదని అతడి కోరిక. కానీ బాబా దాన్ని తన జేబులో వేసుకొను. శ్యామ నర్వేకర్ ఉద్దేశమని తెలిపి ₹1 అతనికి తిరిగి ఇవ్వమని కోరెను. బాబా దీన్ని అతనికి ఎందువలన తిరిగి ఇవ్వవలను మనమే ఊహించుకునేదము. అతడు ₹25 ఇచ్చినచో తిరిగి ఇచ్చేదను అనెను. వామన్ రావు తన వద్ద పైకం మొత్తం లేక కొందరి దగ్గర అప్పుగా వసూలు చేసి ₹25 బాబాకి ఇచ్చెను. మరలా బాబా ఇట్లనెను, నిజానికి ఈ నాణం విలువ ₹20 కంటే చాలా ఎక్కువ. శ్యామ, ఈ ₹1ని మన వద్ద ఉంచుము, నీ పూజా మందిరంలో పెట్టి పూజించమనను. బాబా ఎందుకు ఇట్లు ప్రవర్తించినో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలలేదు. నిజానికి వామన్ రావు మేలునకి ఇట్లు చేసి ఉండవచ్చును. రామచంద్ర పాటిల్ తాత్య కోటే పాటిల్కు బంధువు. స్నేహితుడైన రామచంద్ర పాటిల్ అనువతుడు కూడా బాబా మహిమలను తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు బాబాను పూజించేవాడు. తాత్య వల్లనే అతనికి బాబా యందు ప్రేమ హెచ్చు. లెండిబాగులో బాబా గడుపు సమయంలోనూ చావడి ఉత్సవం ఏర్పాటులోనూ తాత్యతో పాటు ఇతడు కూడా కలిసి పనిచేసేవాడు. 1916 డిసెంబర్ చివరిలో ఇతడు చాలా జబ్బుపడెను. ఎన్ని రకాల మందులు వాడినను ఫలితం కనిపించలేదు. ఆహార పానీయములు కూడా సరిగ్గా తీసుకోలేని స్థితికి ఉండి బాగా నీరసించిపోయి మంచమును పట్టి ఉండెను. అతనికి నిరాశ కలిగను. మరణము తప్పదని నిశ్చయించుకుని ఆశలు వదులుకొను. ఒకనాడు రాత్రి బాబాను తలుచుకుని, ఇన్ని రోజులుగా నీ సేవ చేయుచుండి, అందుకు ఫలితంగా ఎకనైనా ఈ మంచంలో పడి ఉండు బాధను తొలగించి వెంటనే మరణమును ప్రార్థించమని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించను. ఆ రోజు నడిరాత్రి సమయమున బాబా అతని మంచం యందు నిలబడి దర్శనమిచ్చెను. రామచంద్ర పాటిల్ కన్నీరు కారుస్తూ, నేను ఈ విధంగా జబ్బుతో బాధపడుతూ మంచంపై పడి ఉండలేను, నేను త్వరగా మరణించినట్లు సహాయపడమని విలపించెను. ప్రేమావతారుడైన సాయి అతన్ని, నీవు భయపడవద్దు, నీ చావు చీటి తీసివేస్తిని, త్వరలోనే ఆరోగ్యం పొందేదవు. కానీ నేను తాత్యను గురించి ఆలోచించున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించును. ఈ విషయం ఎవరికి తెలియనీకము, తాత్యకు కూడా తెలియనీకము. తెలిసినచో అతడు మరింత భయపడుచుండెను అని చెప్పాను. బాబా వాక్కు తిరుగులేనిదని తప్పక జరుగునని రామచంద్ర పాటిల్కు తెలియను. త్వరలోనే అతడు ఆరోగ్యవంతుడయ్యను. కానీ తాత్యాన్ని గురించి ఆహర్నిశలు బాధపడుచుండెను. తనలోని బాధను దాచుకోలేక బాలాశింషికి మాత్రం చెప్పాను. వారిద్దరికీ తాత్య స్నేహితుడు అగుట్టుచే ఇద్దరూ తాత్య జీవితం ముగియుచున్నదని బాధపడసాగిరి. కాలచక్రం గురును తిరుగుచుండెను. తరతరాల నుంచి యుగయుగాల నుంచి వస్తున్న రాత్రింబవళ్ళు చెలిమి అన్యోన్యంగా చెక్క చెదరగా చకచగా సాగుచుండెను. ఎవరి సుఖదుఖములతోనూ మాకు సంబంధం లేదన్నట్లు సూర్యచంద్రులు నడుచుచుండ్రి.
1916 సంవత్సరం ముగిసి 1917 వచ్చును. ఎంతో ధనము ఖర్చు పెట్టి నిర్మాణ మందిరము శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించుటకు బూటి తహతాలాడెను. ఎన్నిసార్లు ప్రార్థించినను బాబా ఓర్పు వహించమని మాత్రమే చెప్పుచుండెను. కానీ విగ్రహం ఖరీదు చేయుటకు కూడా అనుమతినియలేదు. బాబా వద్దకు వచ్చి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుచుండెను. సాయి యొక్క మహిమలు లీలలో దేశపు నలుమూలలా వ్యాపించుచుండెను. హేమాద్రి పంత్ ఇంటికి బాబా హోలీ భోజనము. 1917 హోలీ పండుగ నాటి వేకు జామున బాంద్రాలో హేమాద్రి పంతునకు కలలో బాబా కనిపించి ఈ రోజు వారి ఇంటికి భోజనంకి వచ్చేదని చెప్పాను. అదే విషయం ఆయన తన భార్యకు చెప్పి వారిద్దరూ చర్చించిన మీదట ఒక మనిషికి సరిపడి భోజన పదార్థాలు ఎక్కువగా తయారు చేసి పండుగ పూర్తయినది. మధ్యాహ్నం భోజనంకు ఏర్పాట్లు సిద్ధమైనవి. బాబా కొరకు ప్రత్యేక స్థలంలో ఒక పీటను ఉంచిరి. కుటుంబంలోని వారందరూ భోజనం కూర్చుందిరి. దేవతార్చన పూర్తి అయ్యి నెయ్యి కూడా వడ్డించిన తర్వాత అందరూ భోజనమును తాకు సమయంలో ఎవరో వచ్చి తలుపు కొట్టిరి. హేమాద్రి వెళ్లి తలుపు తెరిచును. వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ చేతిలో గల షిరిడి సాయిబాబా పటమును ఆయనకిచ్చి మీ వస్తువు జాగ్రత్తగా భద్రపరుచుకొనుము అని భోజనం వద్ద నుంచి లేచి వచ్చినట్లున్నది, త్వరగా వెళ్ళి భోజనం చేయుడు, మిగిలిన విషయంలో తరువాత మాట్లాడుకునేదామని చెప్పి వెళ్ళిపోయారు. భోజన సమయంలో పటము రూపంలో వచ్చిన బాబాను చూసి హేమాద్రి పంత్ ఆశ్చర్యపడెను. ఆనందంతో కన్నుల నీరు కారినది, రోమములు లెక్కబొడిచినవి. బాబా కలలో చెప్పిన విషయం ఈ ప్రకారంగా నిజమైనందుకు సంతోషపడను. వెంటనే ఆ పటమును తీసుకుని బాబా కోసం ఉంచిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి బాబాకు నివేదన చేసిన తరువాత మాత్రమే మిగిలిన వారంతా భుజించిరి. అదే టైంలో షిరిడీలో బాబా శ్యామతో తాను రోజు తృప్తిగా బాంద్రాలోని హేమాద్రి పంత్ ఇంట్లో భోజనం చేసి తినని చెప్పాను. కొన్నాళ్లకు పంతు షిరిడీకి వెళ్ళినప్పుడు గాని విషయం శ్యామకు అర్థం కాలేదు. ఈ పటము ఎట్లు అక్కడికి చేరినో తెలుసుకున్నదము. అబ్దుల్ రహమాన్ అనే యోగి ద్వారా చాలా కాలము క్రిందట బాబా యొక్క చక్కని నిలువెత్తు పటము ఫ్రేమ్ కట్టించబడి అలీ మహమ్మద్కు ఇవ్వబడెను. కొన్నాళ్ల తరువాత అతని బావగారికి జబ్బు చేసెను. యోగుల పటమును సముద్రంలో వేసిన అతని వ్యాధి తగ్గునని ఎవరో చెప్పుడుచే అతని మేనేజర్ను పిలిచి ఇంటిలోని బంధువుల ఇళ్లలోనూ ఉన్న పటములన్నీ సముద్రంలో వేయించెను. కొన్నాళ్ల తరువాత అలీ మహమ్మద్ ఇంటికి తిరిగి రాగా బాబా పటము మామూలుగానే గోడకు వేలాడుచుండెను. చూచి ఆశ్చర్యపోయాను. దాన్ని ఎవరికివ్వాలని ఆలోచించి బాబా ఇచ్చిన ఆలోచన ఆదేశం ప్రకారం హేమాద్రి పంతునకు అందించబడినది. లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట 1910లో దాసగన హరికథల ద్వారా బాబాను గురించి విన్ను. తరువాత ఒకనాటి స్వప్నంలో బాబాను చూచును. తన మనసులో షిరిడీకి వెళ్ళవాలని, బాబాను చూడవాలని ఉవ్విళ్ళు ఊరుచుండును. ఇటు సమయంలో అతని స్నేహితుడు శంకర్రావు అతని వద్దకు వచ్చి తాను షిరిడీ వెళ్ళుచుండునని తనతో పాటుగా అతన్ని కూడా రమ్మని చెప్పాను. అతను చాలా సంతోషించి 16 రూపాయలను అప్పు చేసి ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాను. రైల్లో స్నేహితులు ఇద్దరూ భోజనం చేసిరి. బాబా యొక్క లీలల గురించి ఇతర ప్రయాణికులను అడిగిరి. బాబాకు జామ పండ్లను కొని తీసుకువెళ్ళని అనుకున్నాను. మనోభీష్టము తగినట్లుగా ఒక ముసలమ్మ జామ పండ్ల గంపు నెత్తిన పెట్టుకుని దగ్గరగా వచ్చును. కొన్ని పండ్లు అతను కొనను. మిగిలిన వాటిని కూడా తన తరపు బాబాకు సమర్పించమని ఆమె అతనికి ఇచ్చెను. ఇద్దరూ మసీదులో బాబాను చూసి పాద నమస్కారం చేసిన వారి పాదములను తాకగానే అతనికి మనసు కరిగెను. బాబా వెంటనే ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేసిను. ఇతరులను అడిగిన ప్రయోజనమేమి? హృదయంలో గల కోరిక ఎప్పుడైనా నెరవేరదా? 16 రూపాయలు అప్పు చేసి మరీ దర్శనముకు రావాల్సిన అవసరమేమి? బాబా పలికిన ఈ విషయాలన్నీ తన గురించి అని తెలుసుకున్న లక్ష్మీచంద్ బాబా సర్వజ్ఞతమును తెలుసుకుని ఆశ్చర్యపడెను. ఇతనికి సాంజా అనిన ఇష్టము. ఒకసారి ఎవరూ సాంజా తేలేదు. కానీ బాబు సాహెబ్ జోగ్కు ఆదేశించి 2 కుండల నిండా సాంజా చేయించి అతనితో నీ కడుపు ఆకలితో ఖాళీగా ఉన్నది, కావలసినంత సాంజా తీసుకోమనను. బాబా తన ఇష్టాన్ని కూడా గమనించి సాంజా చేయుడిచే వారికి తెలియని విషయమే లేదని నిర్ణయించుకుని ఆ జన్మంతము సాయిని త్రికరణ శుద్ధిగా నమ్మి ఉండెను. శ్రీమతి మెహతా బర్హంపూర్ నివాసి అయిన ఆమెకు ఒకసారి సాయి కలలో కనిపించి తాను తినుటకు కిచిడి కావాలని అడిగాను. ఎట్లయినను కిచిడిని చేసి బాబాకు ప్రసాదంగా సమర్పించవలనని ఆమె ఎంతో కాలం ప్రయత్నించినను కుదరలేదు. చివరికి 1917 ఏప్రిల్ నెలలో ఆమె తన భక్తితో షిరిడీకి వెళ్ళాను. అక్కడ కూడా కిచిడి నైవేద్యం చేసి పెట్టుటకు 15 రోజుల వరకు ఆమెకు సాధ్యపడలేదు. కానీ ఒకనాడు గట్టిగా ప్రయత్నం చేసి కావలసిన వాటిని సమకూర్చుకుని కిచిడి ప్రసాదంతో 12 గంటలకు మసీదు చేరాను. మసీదు తెరిచి ఉండెను. తెరిచి ఉన్నప్పటికీ ఎవరినూ లోపలికి ప్రవేశించరాదు. ఆమెకు ఆ నియమము తెలిసినప్పటికీ నిలవలేకపోయాను. ఎట్లయినాను వెంటనే కిచిడి ప్రసాదం బాబాకు అందించవలని తలచి తెర పైకెత్తి లోపలికి వెళ్లి ప్రసాదం బాబా ముందు ఉంచెను. బాబా దాన్ని సంతోషంగా ముద్దపై ముద్ద చకచకా మింగెను. దాన్ని చూచిన వారందరూ ఆశ్చర్యపడిరి. ఆమె కూడా ఆ దృశ్యమును చూచి పరవశించెను. ఎన్నో ఏళ్ల కింద బాబా అడిగిన ప్రసాదం సమర్పించుటకు ఆమె ఎంత ఆదుర్తపడినో అంతే ఆదుర్తతో ఆ ప్రసాదం బాబా స్వీకరించును. యద్భావం తద్భవతి అన్నట్లుగా బాబా యొక్క ప్రేమానురాగములను భక్తులపై ప్రసరింప చేయుచుండెను. దైవ ఖజానా బాబా ఏ జన్మలో జరిగిన కథో ఒకనాడు ఇట్లు చెప్పిరి. నా చిన్నతనంలో జీవనాధారమైన పని కొరకు బిడ్గామ్కు వెళ్ళిదిని. అక్కడ నాకు
గుడ్డల అల్లిక పని దొరికిను. తీవ్రమైన శ్రమపడి పనిచేసేడి వాడను. యజమాని నా పనికి తృప్తి చెందేవాడు. నాకంటే ముందు 3 పనివాళ్ళుండ్రి. మొదటి వానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు ఇచ్చుండెను. నాకు ఈ 3 మొత్తములు కలిపి దానికంటే 2 600 రూపాయలు జీతమిచ్చును. నా యజమాని నన్ను ప్రేమించి ఆదరించి మెచ్చుకొని చుండేవాడు. నేను భౌతికంగా చేయు నా పనిని దైవారాధన భావంతో చేసేవాడను. అందువలన ప్రతిఫలంగా వచ్చు జీవితమును కూడా దైవమిచ్చినట్లుగా భావించి జాగ్రత్తగా దాచుకునేవాడను. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోను, దైవమిచ్చినది శాశ్వతంగా ఉండును. నా ప్రభువైన అల్లా తీసుకో అనుచున్నాడు. కానీ భక్తులమని నా వద్దకు వచ్చి ప్రతివారు ఇవ్వు అని అడుగుచున్నారు. ఒకసారి ఇచ్చినా చాలదు. ప్రతిక్షణం ప్రతి విషయంలోనూ తానే లాభం పొందవలనని భక్తులు పెరిగిపోయినారు. నేనేమి చేయుచున్నానో గ్రహించేవాడు ఒక్కడూ లేడు. నా దైవం యొక్క ఖజానా నిండుగా పొంగు పొర్లుతుంది. సుపుత్రుడైన వాడు ఈ ధనమును బండ్లలో తవ్వి తీసుకుపోవచ్చును, కానీ దానికి ఎవరూ ఆశపడలేదు. నా ఫకీరు చతురత, నా దైవలీలలు అమోఘములు. ఈయన శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. జీవితం ఉన్నంత వరకు ఈ అవకాశం. నేను ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేయుచుండేదను. అయినను ఈ మాయ నన్ను బాధించుతున్నది. అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నన్ను నమ్మిన వారి కొరకు నేను చాలా ఆతృత పడేదను. నా భక్తుల విషయంలో నేను నిత్య జాగరూకుడినై ఉండేదను. ఎవరు ఎంత సాధన చేసినా వారికంత ఫలితం వచ్చును. నా మాటలు విశ్వసించిన వారు నన్ను మరువని వారు అంతులేని ఆనందములు పొందును. బలబువ సుతార్. ఒకనాటి సాయంత్రం లెండిబాగ్కు వెళ్ళుచు బాబా మధ్యలో కొన్ని క్షణములు బుటిబాట ఎదురుగా ఆగి నిలబడను. బొంబాయిలో ఉండి యోగి బాలబూర్ సుతార్ అప్పుడే షిరిడీకి మొదటిసారిగా వచ్చి బాబాకు నమస్కరించను. బాబా అతనికి అభయ ఆశీర్వాదములు ఇచ్చి 4 సంవత్సరాల నుంచి ఇతన్ని నేను ఎరుగుదును అని చెప్పి అతనికి ఆశ్చర్యం వేసను. బాగా ఆలోచించగా 4 సంవత్సరాల కిందట బొంబాయిలో ఒకసారి బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చి బాబా సర్వజ్ఞులు సర్వాంతర్యములని, వారి భక్తుల ఎవరెవరు ఎక్కడ ఏం చేయుచున్నా అన్ని వారు తెలుసుకోగల సమర్థులని గ్రహించను. హరిబాబు కర్నిక్. ఇతను 1917 సంవత్సరం గురు పూర్ణిమ నాడు షిరిడీకి వచ్చి బాబాను పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించి బాబా వద్ద సెలవు పొంది మసీదు మెట్లు దిగ్గానే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణం ఇవ్వవాలని తలచెను. బాబా వద్ద సెలవు తీసుకున్న తరువాత వెనుకకు తిరిగి రాదనే నియమము ఉండుటచే ముందుకు సాగి ఇంటికి ప్రయాణమయ్యను. దారిలో నాసిక్లో గల కాలారాముని మందిరమును దర్శించి బయట వచ్చుండగా తన శిష్యులతో మాట్లాడుచున్న నరసింహ మహారాజాను యోగి వారిని విడిచి వచ్చి హరిబాబు చేతిని గట్టిగా పట్టుకుని నా రూపాయి నాకిమ్ము అని బాకీదారు అడిగినట్లు అడిగాను. అతడు ఆశ్చర్యములతో సాయిబాబా వారే వీరి ద్వారా తాను ఇవ్వదలిచిన రూపాయి తీసుకొనుటకు వచ్చిదిరి అని గ్రహించి వెంటనే ఇచ్చును. యోగేశ్వరులందరూ ఒకటే, సర్వదేవతలు ఒకటే. నిజానికి యోగులకు దేవతలకు భేదం లేదు. అందువల్లనే ఏ దేవుడికి మొక్కునైనా బాబా తనకు రావాల్సిన బాకీగా తీసుకునేవారు. బాబా వద్ద సెలవు పొందిన వెనక్కి తిరిగి రాకూడదు. 1905 నుంచి 1917 వరకు అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా వద్ద చాలా కాలం ఉండిపోయి సాయి ప్రేమామృతంలో మునిగి తేలియాడుచుండేవారు. ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అహంకార, మమకారములతో నిండిన ఈ రాక్షస ప్రపంచంలో అనేక బాధలు పడి మానసికంగా అలసిపోయిన వారికి సాయి ప్రేమ చవి చూసిన తరువాత వారి నుంచి దూరంగా వెళ్ళుటకు మనస్కరించేది కాదు. కానీ వారు నిర్వహించవలసిన భౌతిక బాధ్యతలు ఇంకా ఉన్నప్పుడు మాత్రం కొందరికి సాయి స్వయంగా తిరిగి ఇంటికి వెళ్ళమని ఆదేశించును. ప్రేమస్వరూపుడైన సాయి మాట కాదనలేక ప్రయాణమై కొద్ది దూరం ముందుకు నడిచి వెళ్ళిన తరువాత సాయి ఎడబాటును సహించలేక ఏడుస్తూ సాయంత్రం వరకు షిరిడి గ్రామం లోపలే గడిపి తిరిగి రాత్రికి బాబా వద్దకు వచ్చేవారు. రాత్రిపూట బాబా తిరిగి వెళ్ళమనరు కదా, రేపటి విషయం రేపే చూసుకోవచ్చుననే భావన వారిలో ఉండేది. భక్తుల్లో పెరుగుతున్న ప్రేమపూరితమైన ఈ దుర్బలత్వాన్ని గమనించిన బాబా తన నుండి ఒకరు సెలవు పొంది వెళ్ళిన తరువాత మళ్లీ వెనుకకు తిరిగి రాకూడదని ఖచ్చితమైన నిర్ణయం చేశాను. ఒకవేళ అలా తిరిగి మళ్లీ దగ్గరికి వచ్చినచో వారికి ప్రయాణంలో కష్టములు కలిగినని కూడా వారు శాసించిరి. ఇది భక్తులను క్రమశిక్షణ మార్గంలో పెట్టుటకు ఒక నియమంగా గాని బాబా కోరి వారికి కష్టములు ఇచ్చు కఠిన శాసనముగా భావించరాదు. బాబా వద్ద సెలవు తీసుకుని వెనుదిరిగి రాకూడనట్లుగానే ఈ సాయి జీవిత చరిత్రలో తెలుసుకున్న విషయాలు, కథలు కూడా నిరంతరం గుర్తు చేసుకునేదము గాక. ప్రతిరోజు ప్రతిక్షణం బాబాను మనోఫలకంపై చూడగలిగేదము గాక. ఈ మనోనిశ్చయం నుండి కూడా వెనుతిరిగిన విధంగా సాయి మనలందరినీ కాపాడగలందులకు ప్రార్థిస్తూ ఈ అధ్యయనం ఎంతో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం.